అమరావతి కనుక పూర్తయితే యువతకు కానివ్వండి ప్రజలకు నాకేముందా, నాకు అమరావతి పూర్తి అవుతాయి నాకేముందా, నాకు సెంటుకి నాకు ఆ శ్మశానంలో ఒక 6 అడుగులు గుయ్యి తప్ప నాకేముందా, నాకు అనేది ఏం లేదు. రాజధాని వల్ల ఎవరికంటే బాగుంటావు రాజధాని. అందుకే నేను వెళ్ళి కొబ్బరి కొట్టి వచ్చాడు కోర్టు వెనకాల సొంతగా డాబా కొట్టుకుంటాక జనాలు డబ్బులు పెట్టి. నాకేముంది రాజధానిలో, అసలు రాజధాని దేనికి? ఇప్పుడు మీకు రాజధాని ఏదని చెప్పుకోవడానికి మనకంటూ ఒక రాజధాని లేదు. రాజధాని అమరావతి పూర్తయితే మనకు కూడా ఒక పేరు ఉంటుంది, యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా చెప్తున్నా. మాట ఓట్ల రోజు చెప్పొచ్చు నువ్వు, ఆ మాట ఓట్ల రోజు చెప్పొచ్చు. నేను గెలిచినా కూడా నేను అత్త రాజధాని కడతాను, నేను ప్రజలకి నేను ఆ రోజే చెప్పొచ్చా. నువ్వు గెలిచినా మళ్ళీ నేను అమలు చేయనంటే అత్తగా నువ్వు ఓట్లు అడగదాకా వచ్చినప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు అదే రోజు నువ్వే మామూలుగా అసలు నేను ఏ పథకాలు వీలేను, నేనేం వీలేను అప్పుడే చెప్పొచ్చు నువ్వు. అంటే అప్పటికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది తెలియదు, తీరా వచ్చిన తర్వాత లోటుపాట్లు చూసుకుంటే బాగా లోతుగా వెళ్ళిపోతే రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీగా ఉంది అని చెప్పేసి అనుకొస్తుంది. ఇవన్నీ జరగని మాట్లాడినా అసలు ఈ దెబ్బ ఏం ఉండదు, అసలు రాడు. ఈ రాజధాని అంటాడు అదంటాడు ఇదంటాడు కానీ చివరికి ఏమి ఉండదు.